చింత చచ్చినా పులుపు చావదట. ఈ సామెత వినే ఉంటారు కదా. కొంతమంది బుద్ధి కూడా అంతే. ఎంతసేపు పక్కోళ్లను రెచ్చగొట్టి పైశాచిక ఆనందం పొందటమే వాళ్ళ వ్యక్తిత్వం. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఇతరులపై నిందలు మోపుతూ ఉంటారు. కారణం వారి బలహీనత ఎక్కడ బయటపడుతుందోనన్నటువంటి భయం. అచ్చం పాకిస్తాన్ రక్షణ దళాలు కూడా అలాగే ప్రవర్తిస్తున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మరోసారి ఆపరేషన్ సింధూర్పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్లో తమకు దైవిక సాయం అందిందని చెప్పుకొచ్చాడు. ఇంతకీ అసీం మునీర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుకున్న కారణం ఏంటి? పాక్ కోడి బుర్రలో మరెలాంటి కుట్రలు నడుస్తున్నాయి? దీనిపై భారత్ ఏ విధంగా స్పందిస్తోంది? ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాకిస్తాన్ కుదేలు. దైవిక సాయమే కాపాడిందన్న అసీం మునీర్ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చేస్తోన్న నెటిజన్లు. చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం కోరరా చిన్నయ్య అంటే ఊరవతల కొండ మీద కూర్చుంటా వస్తావా అన్నట్ట. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. పెహల్గాం మారణకాండకు పాల్పడ్డ తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టింది. పాకిస్తాన్ దేశానికి చుక్కలు చూపించింది. ఆ దేశంలో ఉన్న ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కాళ్లబేరానికొచ్చింది. దీంతో పాకిస్తాన్ బతికి బట్టగట్టింది. ఈ పరిణామం తర్వాత పాకిస్తాన్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూనే ఉంది. తనకు అనుకూలమైన వేదికల్లో తనకు అనుకూలంగా మాట్లాడుకుంటూ వస్తోంది. ఇప్పుడు తాజాగా పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ ఫీల్డ్ మార్షల్ మునీర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి. ఇటీవల ఇస్లామాబాద్లో జరిగిన నేషనల్ ఉలెమా కాన్ఫరెన్స్ లో అసీం మునీర్ పాల్గొన్నారు. ఇందులో ఆయన చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియోలు తాజాగా వైరల్ అయ్యాయి. ఈ కార్యక్రమంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఆపరేషన్ సింధూర్పై మరోసారి వ్యాఖ్యలు చేసి నవ్వుల పాలయ్యాడు. ఈసారి తాను చేసిన వ్యాఖ్యల్లో మతపరమైన ప్రస్తావనలున్నాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ అల్లా సాయం చేశాడంటూ చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. అసలు విషయం ఏంటంటే ఆపరేషన్ సింధూర్లో విజయం సాధించేందుకు సహాయం చేసింది చైనా ఆయుధాలు కావని, అల్లాపై ఉన్న విశ్వాసమే తమకు బలం ఇచ్చిందని అసీం మునీర్ వ్యాఖ్యానించాడు. అల్లాపై ఉన్న నమ్మకంతోనే దేవదూతలు కూడా పాకిస్తాన్ సైన్యానికి సహకరించారని, మార్సూస్ యుద్ధంలో అల్లా సహాయం చేశాడని నా దేవుడు సాక్షి, ఆ సహాయాన్ని మేము స్వయంగా చూసి అనుభవించాం అని అన్నాడు. అదే సమయంలో దేశాన్ని సరైన దిశలో నడిపించాల్సిన అవసరం కూడా ఉందని, ప్రజల మార్గాలను సంస్కరించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించాడు. ప్రసంగం మధ్యలో అరబిక్ భాషలో కొన్ని మతపరమైన శ్లోకాలను కూడా ఆయన పఠించాడు. और हमने अल्लाह की मदद आते हुए देखी, महसूस की, वही अंसुरकुमुल्लाहु फला गालिब लकुम, हमने महसूस किया। तो जो कहा हुआ है ना, इसमें 100% हकीकत है कि फजाए बद्र पैदा कर फरिश्ते तेरी नुसरत को उतर सकते हैं गर्दों से कितार अंदर कितार अब भी, सिर्फ ये कि हमने अपने तौर तरीकों को ठीक करना है बस। और ये बुनियाद महसूस के अंदर ये हुआ లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు. గతంలో పాకిస్తాన్కు రక్షకుడిగా దేవుడు తన్ను సృష్టించాడని ఆ దేశ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ వ్యాఖ్యానించాడు. దేశాధ్యక్షుడిగా లేదా రాజకీయ నేతగా మారాలనే ఆలోచనేమీ తనకు లేదన్నాడు. అమెరికా పర్యటన నుంచి తిరిగొస్తూ బెల్జియంలో దిగిన మునీర్ పాక్ జర్నలిస్ట్ సుహైల్ వార్జాయన్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు. దేశంలో రాజకీయ మార్పులకు సమయం ఆసన్నమైందన్న వార్తలను ఊహాగానాలుగా ఆయన తోసిపుచ్చారు. దేశ రక్షకుడిగా నన్ను దేవుడు సృష్టించాడు, అంతకు మించి మరే హోదా నాకు అవసరం లేదు. నేనొక సైనికుణ్ణి, దేశం కోసం ప్రాణాలు అర్పించడమే నా అతిపెద్ద ఆకాంక్ష అన్నాడు. ఈ కార్యక్రమంలోనే ఆఫ్ఘాన్తో ఘర్షణల గురించి కూడా మునీర్ మాట్లాడాడు. పాకిస్తాన్ చిన్నారుల రక్తాన్ని ఆఫ్ఘాన్ కళ్ళ చూస్తోంది. పాకిస్తాన్ లేదా తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్లలో ఎవరినో ఒకరిని ఎంచుకోవాలని తాలిబాన్లను హెచ్చరించాడు. మన దేశంలో పుట్టుకొస్తోన్న తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ ముఠాల్లో 70% ఆఫ్ఘాన్ పౌరులే ఉంటున్నారు. దేశంలోకి చొరబడుతున్న ఉగ్రవాదుల్లో ఎక్కువ మంది ఆఫ్ఘన్ జాతీయులేనని ఆయన ఆరోపించాడు. ఈ సమావేశంలో మునీర్ ఖురాన్లోని కొన్ని వాక్యాలను పాటిస్తూ భారత్తో జరిగిన సైనిక సంఘర్షణ గురించి ప్రస్తావించాడు. తాలిబాన్ ప్రభుత్వం ఇకనైనా ఈ సీమాంతర ఉగ్రదాడులను ప్రోత్సహించడం మానుకోవాలంటూ హెచ్చరించాడు. ఇదిలా ఉంటే అసీం మునీర్ మాట్లాడిన 40 సెకండ్ల వీడియో మాత్రం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. దీంతో భారత నెటిజన్లు మునీర్ వ్యాఖ్యలపై స్పందిస్తున్నారు. భారత దాడుల్ని తిప్పుకొట్టే సత్తా లేదు. దీంతో రకరకాల మార్గాల్లో పాకిస్తాన్ ప్రయత్నాలు చేసిందని విమర్శలు గుప్పిస్తున్నారు. చివరికి పాకిస్తాన్ బతుకు జీవుడా అనుకుంటూ బతికి బట్టగట్టిందని, ఆ మాత్రం దానికి దేవుడు శక్తులు అంటూ మాటలు మాట్లాడడం దేనికని భారత నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
పాపులకు దేవుడు సహాయం చేయడని, అమాయకుల ప్రాణాలు తీయాలని ఏ ఖురాన్లో రాసి ఉందని ప్రశ్నిస్తున్నారు. తీవ్రవాదులు తమ చర్యల ఖురాన్ను వక్రీకరిస్తున్నప్పటికీ ఖురాన్ హింసకు పూర్తి స్వేచ్ఛనివ్వదు. ఇది పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. ముందు ఇస్లాం, ముస్లింల ప్రాథమిక అంశాలను అర్థం చేసుకోవడం ముఖ్యమని విమర్శలు గుప్పిస్తున్నారు. వేల సంవత్సరాల క్రితం అల్లాహ్ మొదటిసారి మానవుడు హజ్రత్ ఆదం అలైహిస్సలాంను భూమిపైకి పంపినప్పుడు ఇస్లాం మతం ఈ భూమిపై ప్రారంభమైందని ముస్లింలు నమ్ముతూ ఉంటారు. భూమిపై మానవ జనాభా పెరగడం ప్రారంభించినప్పుడు పరస్పర విభేదాలు, చెడులు కూడా వేగంగా వ్యాప్తి చెందడం ప్రారంభించాయి. దీన్ని ఆపడానికి, ప్రజలకు అర్థమయ్యేలా చేయడానికి అల్లాహ్ ఖురాన్ రూపంలో పుస్తకాలను పంపుతాడు. అయితే దానికి మాత్రం కొందరు మతోన్మాదులు తప్పుడు అర్థాలు తీసుకుని అమాయకులను చంపుతూ వెకిలి చేష్టలు చేస్తూ ఉంటారు. ఇలాంటి కోవకు చెందిన వ్యక్తే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్. ప్రస్తుతం అతను మాట్లాడే మాటలు తననే నవ్వులపాలు చేస్తున్నాయి. అసలెవ్వరూ నిన్ను రక్షణ దళానికి అధినేతం చేశారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక 2025 ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ దాడిలో పాకిస్తాన్ మద్దతుతో పనిచేసే ఉగ్రవాదులు పర్యాటక ప్రాంతాల్లోకి చొరబడి ప్రజలను వారి మతం గురించి ప్రశ్నించి అనంతరం కాల్చి చంపారు. ఈ అమానుష ఘటనలో మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణానికి ప్రతీకారంగా ఉగ్రవాద స్థావరాలను పూర్తిగా నిర్వీర్యం చేయాలనే లక్ష్యంతో భారతదేశం ఆపరేషన్ సింధూర్ ప్రారంభించింది. మే 7న పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సింధూర్తో భీకర దాడులు చేసింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాకిస్తాన్ భూభాగంలో ఉన్న పలు ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత సేనలు దాడులు చేపట్టాయి. ఈ దాడుల్లో లష్కరే తయ్యబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలకు చెందిన కీలక శిబిరాలు ధ్వంసమయ్యాయి. 4 రోజుల పాటు జరిగిన ఈ యుద్ధంలో ఉగ్ర శిబిరాలతో పాటు పాక్ సైనిక స్థావరాలను కూడా భారత్ ధ్వంసం చేసింది. దీంతో తీవ్రంగా దెబ్బతిన్న దాయాది దేశం కాళ్ల బేరానికి రావడంతో భారత వైమానిక దాడులను నిలిపివేసింది. అలాగే పాకిస్తాన్ ఆర్మీకి చెందిన ఆర్మీ బేసులు కూడా ధ్వంసం అయ్యాయి. అలాగే పాకిస్తాన్పై భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాల పంపిణీ నిలిపివేత, ఇరు దేశాల మధ్య గగనతలాలు రద్దు తదితర కఠిన నిర్ణయాలు తీసుకుంది. పాకిస్తాన్ను భారత్ తొణికించిన ఆపరేషన్ సింధూర్ ప్రకంపనలు ఇంకా దేశాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. భారత్ ప్రయోగించిన బ్రహ్మోస్ క్షిపణులు, పక్కా వ్యూహంతో చేసిన దాడుల ధాటికి చితికిపోయిన పాక్ సైన్యం ఇప్పుడు ఆ ఓటమిని కప్పిపుచ్చుకోవడానికి వింత వాదనలను తెరపైకి తాజాగా పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో నవ్వుల పాలు కావడమే కాకుండా వారి నిస్సహాయతను చాటి చెబుతున్నాయి.